వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ప్రణాళిక కొరకు దేవునికి మనము కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాము. అలాగే దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు తల వంచి సహకరించిన తల్లి మరియమ్మ గారికి కూడా మనము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అయితే రక్షణ ప్రణాళికను అక్షరాల నెరవేర్చిన మరొక వ్యక్తిని మాత్రం మనం పక్కన పెట్టేశాం, మర్చిపోయాము. ఆయనే విశ్వాసపాత్రుడు, నీతిమంతుడు, దేవుడే మెచ్చినటువంటి గొప్ప గుణశీలుడు, తిరు కుటుంబ యజమాని, సంరక్షకుడు, క్రీస్తు ప్రభుకు సేవలందించిన విశ్వాసపాత్రుడు, క్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి భక్తుడు, తిరు కుటుంబ యజమానుడు మరియు మరియ తల్లికి ప్రీతి పాత్రుడైనటువంటి వరుడు అయిన పునీత యేసేపు గారి సంగతి మనం పూర్తిగా మర్చిపోయాము. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చడంలో పునీత యేసేపు గారు పడినటువంటి కష్టాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఆయనకు బాధ కలిగించి కన్నీరు తెప్పించినటువంటి ఎన్నో సంఘటనలను ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవడానికి నేను వచ్చేసాను. కాబట్టి ఎవరైతే ఇంకా మన వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా మన యొక్క పునీతుల జీవిత చరిత్రలను షేర్ చేయండి. పునీత యేసేపు గారిని స్వయంగా దేవుడే ఎన్నిక చేశారు. మరియ మాతకు ఆయనను సంరక్షకుడుగా దేవుడు నియమించారు. దేవుని సంకల్పం ప్రకారమే కన్య మరియకు యేసేపుతో వివాహం జరిపించడం జరిగింది. పునీత యేసేపు గారు నిష్కలంకైన మరియ మాత యొక్క కన్యత్వమునకు విశ్వాస పాత్రమైన సంరక్షకుడుగా ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు, ఆదేశించాడు. నిష్కళంకైన మరియమాత కన్యత్వాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా యేసేపు గారి యొక్క భుజాలపైన దేవుడు పెట్టాడు. దేవుడు యేసేపు గారిని చాలా నమ్మారు. కాబట్టి యేసేపు గారు చిన్నతనము నుండే దేవుని యొక్క అనుగ్రహముతో నమ్మదగిన వాడిగా పెరిగారు. దేవుని దృష్టికే యేసేపు గారు గొప్ప గుణశీలుడుగా కనిపించాడు అనంటే యేసేపు గారు ఎంత నీతిమంతుడో మనకు అర్థమవుతూ ఉన్నది. పునీత యేసేపు గారు సంరక్షణకు అప్పగించబడిన కన్యక కూడా సామాన్యమైనటువంటి కన్యక కాదు. దేవుని కొరకు ఆమెను నిష్కళంకగాను అమలోద్భవిగాను దేవుడు రూపొందించాడు, ఆమెను తయారు చేశారు. దీనికి మించిన మరొక గొప్ప బాధ్యత కూడా దేవుడు యేసేపు గారికి అప్పగించారు. ప్రపంచాన్ని పరిపాలించి సంరక్షించే యేసుక్రీస్తుకే యజమానిగా దేవుడు యేసేపు గారిని పెడుతూ ఉన్నారు. యేసేపు గారే ఇప్పుడు క్రీస్తు ప్రభుకు యజమాని. శరీరధారి అయి మానవుడిగా జన్మించిన దైవ వాక్కు అయినటువంటి యేసుక్రీస్తునకు యేసేపు గారు దాదాపుగా 30 సంవత్సరాలు యజమానిగా ఉన్నారు. పరలోక, భూలోక, పాతాళలోక మందలి సమస్త జీవులు మోకాళ్ళు వంచి వినతలై ఆరాధించుచున్న ప్రభువగు యేసుక్రీస్తు యేసేపు గారి యొక్క చెప్పు చేతల్లో నడిచారు. యేసేపు గారు అనగా సాకుడు తండ్రి అయినటువంటి యేసేపు గారికి విధేయించాడు. లూకా సువార్త 2:51-52 ప్రకారం మనం చూస్తే క్రీస్తు ప్రభు మరియా యేసేపులతో నజరైతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను అని రాయబడి ఉంది. యేసేపు గారి యజమాన్యం కింద యేసుక్రీస్తు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచుండెను, దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలను పొందుచుండెను అని లూకా సువార్తలో చక్కగా రాయబడి ఉన్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని గాను మనం ఒక్కసారి సావధానంగా ఆలోచిస్తే యేసేపు గారికి దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని వస్కారు, యేసేపు గారిని దేవుడు ఎంత గొప్పగా నమ్మారు అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. యేసేపు గారినే క్రీస్తు ప్రభుకి యజమానుడిగా చేశారు అనంటే ఎంత గొప్ప స్థానాన్ని యేసేపు గారికి దేవుడు ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడును మానవుడు అయినటువంటి క్రీస్తు ప్రభుకే ఆదర్శవంతమైనటువంటి మార్గ చూపరిగా పునీత యేసేపు గారు బాధ్యతలు తీసుకున్నారు. పసి ప్రాయంలో ఉన్న ఆ బాల యేసుకు హితోపదేశం చేసి క్రీస్తు ప్రభుని చక్కని మార్గంలో నడిపించడానికి యేసేపు గారు తన యొక్క విధి నిర్వహణ చక్కగా నిర్వర్తించారు. బాల యేసుకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా పునీత యేసేపు గారు రేయింబవలు కాపలా కాసి పనిచేశారు. నమ్మదగిన సేవకుడుగా క్రీస్తు ప్రభుకు ఆయన సేవలు చేశారు. పునీత యేసేపు గారు చిన్నారి బాల యేసుకు దుస్తులు, ఆహారము, ఆశ్రమము కల్పించడానికి ఎంతగానో కష్టపడ్డారు. ప్రేమతో క్రీస్తు ప్రభుని పెంచారు. అన్ని విధాల శ్రద్ధను తీసుకున్నారు. ఆ తిరు కుటుంబం కోసం యేసేపు గారు రేయింబవలు కష్టపడి పనిచేశారు. దైవ కుమారుడైనటువంటి క్రీస్తు మానవుడిగా జన్మించడం వల్ల యేసేపు గారికి ఎన్నో బాధలు, కష్టాలు, దుఃఖాలు ఎదురయ్యాయి. వాటన్నిటినీ కూడా యేసేపు గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు.
నిజం చెప్పాలంటే పునీత యేసేపు గారు దేవుని పనిలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ భూమి పైన దేవుని యొక్క ప్రణాళికను సంపూర్తిగా నెరవేర్చిన వ్యక్తి పునీత యేసేపు గారు. పునీత యేసేపు గారి యొక్క జీవితాన్ని గాని మనం ఒక్కసారి తొంగి చూస్తే అన్ని బాధలు, ఇబ్బందులు, కన్నీళ్లతోనే ఆయన జీవితం ఉంది. వాటితోనే సావాసం చేశారు జోసెఫ్ గారు. అయితే ఈ బాధలు, ఇబ్బందులన్నీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే, నజరేతుకు చెందినటువంటి కన్యక అయిన మరియతో వివాహం నిశ్చయమైన తర్వాత యేసేపు గారికి ఇబ్బందులన్నీ చుట్టుముట్టాయి. మరియమ్మతో యేసేపు గారికి వివాహం నిశ్చయమైన తర్వాత మరియమాత గర్భావతి అన్న సంగతి నజరేతులో బయటపడింది. అది తెలిసిన వెంటనే యేసేపు గారు మిన్ను విరిగి వెన్నుపైన పడినట్లు అయిపోయారు. ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. చాలా కలవరపడ్డారు. అప్పటికి వారిద్దరూ కలిసి ఇంకా జీవితాన్నే ప్రారంభించలేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చూస్తే మత్తయి గారు ఇలా రాశారు: వారిరువురు కాపురం చేయక ముందనే పవిత్రాత్మ ప్రభావం వల్ల మరియమ్మ గర్భావతి అయినది అని రాయబడి ఉంది. ఇది యేసేపు గారు అస్సలు నమ్మలేకపోయారు. చాలా భక్తివంతమైన, గౌరవప్రదమైనటువంటి తల్లిదండ్రులు అయినటువంటి అన్నమ్మ జ్వాకిములకు పుట్టిన మరియ చాలా నిర్మలమైన భక్తి గల బాలిక. ఆ విషయం యేసేపు గారికి తెలుసు. అయినా కూడా ఆమె కాపురానికి రాకముందే గర్భావతి అవడం అనేది కూడా నిజమే. కనుక ఆయన మనసు దుఃఖముతో నిండిపోయింది. దీనికి తోడు యూదుల ధర్మశాస్త్రం ప్రకారం వివాహం నిశ్చయమైన కన్యక కాపురం చేయకముందే గర్భావతి అయితే ఆ సంగతి ఆమెను చేసుకోపోయే వరుడు సమాజం దృష్టికి తీసుకుని వెళ్ళాలి. నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరిగించండి అని ఫిర్యాదు చేయాలి. అప్పుడు సమాజం అంతా ఏకమై తన తప్పును నిర్ధారించి దోషిని రాళ్లతో కొట్టి చంపివేస్తారు. ఈ ఆలోచన జోసెఫ్ గారికి గుర్తు రాగానే ఇంకా బాధకు గురయ్యారు. ఏం చేయాలో ఆయనకు తోచలేదు. చాలా ఆలోచిస్తూ పరిపరి విధాలుగా సతమతమవుతూ ఉన్నారు యేసేపు గారు. ఇలా ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉన్న యేసేపు గారికి 2 అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది, సాటి లేని కన్య మరి యొక్క పవిత్రతను శంకించాలి. లేదు అంటే ఆమె పవిత్రరాలు అని ఒప్పుకోవాలి. మరియమాత పుణ్యావతి కాదు అనుకుంటే ఆమెను బహిరంగంగా అవమానపరచాలి. ఆమెను బహిరంగంగా అవమానపరచడం ఇష్టం లేకపోతే ఆమె నీతి నిజాయితీ పర్రాలు అని అంగీకరించాలి. ఈ రెండిటిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న సమస్యగానే ఉంది. ఇటువంటి పరిస్థితిలో మానవుడైనటువంటి యేసేపు గారు చింతాకాంతుడవుతున్నాడు. అయోమయ పరిస్థితిలో చిక్కుకున్నాడు. మనోవేదనతో ఆయన సతమతమైపోతూ ఉన్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో యేసేపు గారికి అర్థం కావటం లేదు. మరియ పవిత్రాలు అనుకోవాలా, లేదా మరి యొక్క పవిత్రతను శంకించాలా అనేది యేసేపు గారికి అస్సలు అర్థం కావటం లేదు. అంతరంగంలో చాలా బాధపడుతూ ఉన్నాడు, కలత చెందుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈ విధంగా యేసేపు గారు మరియ తల్లి వల్ల మొట్టమొదటిసారి కన్నీరు కార్చారు. దేవుని సంకల్పం వల్ల ఎదురైన ఈ బాధకు దేవుడే ఒక పరిష్కారాన్ని చూపించాడు. కన్య మరియకు వచ్చినటువంటి ఆ గర్భం వల్ల యేసేపు గారు ఎంతో కలత చెందుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఉన్నారు. అయితే దేవుడు తన శాంతియుతమైనటువంటి కాంతి కిరణాలను యేసేపు గారి పైకి ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. విపరీతమైనటువంటి క్షోభలో విపరీతంగా వేడుస్తూ ఉన్నటువంటి యేసేపు గారి యొక్క హృదయ తాపాన్ని ప్రభు చల్లారుస్తూ ఉన్నాడు. దేవుడే స్వయంగా కల్పించుకొని యేసేపు గారి వద్దకు పరలోకపు దూతను పంపించాడు. పరలోకం నుండి ఒక దేవదూత వచ్చారు. ప్రశాంతతను కోల్పోయిన మనసుతో కలత చెందుతూ ఉన్న యేసేపు గారికి కలలో ఆ దూత కనిపించారు. ఆ దూత దివ్య తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. స్వర్గమే భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్లు అక్కడ ఆ దృశ్యం కనిపిస్తూ ఉంది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి యేసేపు గారు ఇంకా ఎక్కువగా భయపడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ దూత ప్రశాంతతతో నిండిన కంఠస్వరముతో, యేసేపు, మరియమ్మను నీ భార్యగా స్వీకరించుటకు భయపడకము. ఆమె గర్భంలో ఉన్న శిశువు పవిత్రాత్మ వల్ల ఆవిర్భవించాడు. ఇది దేవుని కార్యము, దీనిలో మానవ ప్రమేయం ఏమీ లేదు అని దేవుని మాటగా ఒక చల్లని కబురును వినిపించాడు. ఈ చల్లని కబురు యేసేపు గారి చెవున పడగానే ఆయన మనసు కాస్త తెప్పరిల్లింది. హృదయము ఆనందముతో పొంగి పొర్లింది. అప్పటి వరకు కారు చీకట్లు కమ్మిన ఆయనలో శాంతిదాయక కాంతులు వ్యాపించాయి. దేవదూత అందజేసిన వర్తమానం ప్రకారం కన్య మరియమ్మ దేవుడు రూపొందించుకున్న నిష్కళంక కన్య. పరమ పావని అయినటువంటి ఆ కన్యను భార్యగా స్వీకరించమని ప్రభు యేసేపు గారికి ఆదేశించారు. ఇక్కడ భార్యగా స్వీకరించు అన్న మాట, భార్యగా స్వీకరించడం అనేది చట్టపరంగా భార్యగా భద్రత కల్పిస్తున్నారే గాని మరియమాత యేసేపుతో కాపురం చేశారు అని తప్పుగా ఆలోచించకూడదు.
ఎటువంటి పాపము అంటనటువంటి పరమ పవిత్ర పరిమళం గల కన్యకామణి సమక్షంలో నువ్వు జీవించటానికి వెనకడుగు వేయవద్దు అని దేవుడు చట్టపరంగా భార్యగా ఒక భద్రత మరియ తల్లికి యేసేపు ద్వారా కల్పిస్తూ ఉన్నారు. ఇది దేవుని సంకల్పం కాబట్టి మరియ తల్లితోనూ పవిత్రాత్మ వల్ల పుట్టినటువంటి దైవ కుమారుణ్ణి పెంచి పోషించి సంరక్షించు అనే బాధ్యత యేసేపు గారికి దేవుడు అప్పగిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు శిలువ పైన వేలాడుతూ ఉన్నప్పుడు తన తల్లిని తాను ప్రేమించిన శిశువుని సంరక్షణకు ఎలాగైతే అప్పగించారో అలాగే నీతిమంతుడైనటువంటి యేసేపుకు దేవుడు తన విశేషంగా రూపొందించుకున్నటువంటి కన్య మరియను యేసేపు సంరక్షణలో ఉంచుతున్నారు. యేసేపు గారి యొక్క ఆధీనంలో మరియ తల్లిని ఉంచుతూ ఉన్నారు. మరియ తల్లి వల్ల మొట్టమొదటిసారి కన్నీరు కార్చిన యేసేపు గారు అదే మరియ తల్లి వల్ల జీవితంలో పట్టరాని ఆనందాన్ని సంతోషాన్ని చవిచూశారు. ఏ మరియ తల్లి వల్ల జోసెఫ్ గారు జీవితంలో మొట్టమొదటిసారి కంటతడి పెట్టుకున్నారో అదే మరియ తల్లి మూలంగా లోక రక్షకుడు జగద్రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుకు సాకుడు తండ్రి అని తిరు కుటుంబానికి యజమాని అనే గొప్ప బిరుదును అందిపుచ్చుకున్నారు పునీత జోసెఫ్ గారు. ఎన్ని బాధలు కష్టాలు ఇబ్బందులు ఎదురైనా కూడా క్రీస్తు ప్రభుకి సాకుడు తండ్రిగాను వారి యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి నమ్మదగిన పాత్రుడుగాను నీతి మంతుడుగాను దేవుని దృష్టిలో వారి యొక్క జీవితాన్ని చక్కగా కొనసాగించారు. యేసేపు గారు గొప్ప నీతిమంతుడు కాబట్టే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేవుడు యేసేపు గారిని ఎన్నుకున్నారు. యేసేపు గారు ప్రతి పరిస్థితిలో కూడా దేవుని పట్ల విశ్వాసంతో జీవించారు. కాబట్టి మనము కూడా అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితిలో ఏ పరిస్థితిలో మనం ఉన్నా కూడా దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోకూడదు. యేసేపు గారికి బాధ కలిగినప్పుడు త్వరపడి కన్య మరియను అవమానించలేదు. అవమానించాలనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. అలాగే మనకు కూడా కష్టాలు బాధలు ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని పైన అపనమ్మకం ఉంచకూడదు. అపనమ్మకం అనే ఆలోచనే మనకు అస్సలు రాకూడదు. మనము దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. మనం ఏ పని చేసినా కూడా అది దేవుని కొరకే మనం చేయాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ప్రణాళికతో పోలిస్తే మనం చేసేది చాలా తక్కువే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయగలిగినన్ని మంచి పనులు వినయముతో చేయాలి. మనం చేసే ప్రతి పుణ్య కార్యం కూడా దేవుని వల్లనే చేయగలుగుతున్నాము అని గుర్తించాలి. దీనితో మన గొప్పంటూ ఏమీ లేదు అని మనం గుర్తించుకోవాలి. ప్రతిరోజు దేవుని ప్రేరణ వల్ల దేవుని యొక్క ప్రేమ కృప వల్లే మేము బతుకుతున్నాము, కదులుతున్నాము, ఈ మంచి పనులు చేయగలుగుతున్నాము అని నమ్మాలి. యేసేపు గారి వలె వినయంగా నీతి నిజాయితీలతో మనం కష్టపడాలి, పని చేయాలి. క్రీస్తు ప్రభుకి విశ్వాస పాత్రులుగా మనం జీవించాలి. కాబట్టి పునీత యేసేపు గారిని ఆదర్శంగా తీసుకొని మన యొక్క జీవితాలను ముందుకు కొనసాగించుకుందాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో యేసేపు గారి గురించి పూర్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.